అయితే పారిపోవాలి లేదా చచ్చిపోవాలి. నాన్న, అమ్మ కళ్యాణి, నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు తల్లి. నువ్వేం చిన్నపిల్లవు కాదు. మంచి చెడు నీకు తెలుసు. చెప్పమ్మా. సీనుని ప్రేమిస్తున్నాను నాన్న. సీను అంటే నాకు చాలా ఇష్టం. కూతురి ప్రేమను అంగీకరించటానికి తండ్రిగా నాకు అహం అడ్డుపడుతుంది, కానీ మనిషిగా కాదు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటే నాకంతకన్నా ఇంకేం వద్దు. కానీ ఇక్కడే ఉంటానంటే ఆ మహాలక్ష్మి జరగనివ్వదు. మీరిద్దరూ ఎటైనా పారిపోవలసింది. నాన్ననే చెప్తున్నాను. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి ఎదురైనా కూతురు సుఖం గురించి ఆలోచించగలిగితే ఏ తండ్రైనా నాలాగే చేస్తాడేమో. నీ సంతోషం కోసం కాకపోతే నేను బతికి ఏం సాధించాలి చెప్పు? నన్ను క్షమించు నాన్న. నీ మనసు బాధ పెడుతున్నాను. నిన్ను కష్టాలు నాకేంట్రా కష్టాలు? నాది ముగుస్తున్న జీవితం. నీ జీవితం ఇప్పుడే మొదలవుతుంది. నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పుడే జీవితం మనకు అనుకూలంగా ఉంటుంది. నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం చేస్తుంటారా మీరంతా? మీ నాయనలు కష్టపడి సంపాదిస్తుంటే సిగ్గు లేకుండా ఖర్చు పెడుతూ అరుగుల మీద కూర్చొని వచ్చిపోయే అమ్మాయిని కవ్విస్తూ ఉంటారు. ఇదే కదరా మీరు చేసే పని? నాకు చంపటం రాదు కళ్యాణి, నటించడమే